హలో గైస్, వెల్కమ్ టు క్రిక్ స్టోరీస్. సిఎస్కే వర్సెస్ ఆర్సీబీ, దట్ టు ఇన్ చపాక్. ఈ మ్యాచ్ అన్నిటికంటే స్పెషల్, ఎస్పెషల్లీ రేపు జరగబోయే మ్యాచ్. ఎందుకంటే ఇది ఆర్సీబీ వర్సెస్ సిఎస్కే రెగ్యులర్గా ఉండే రైవలరీని మించి ఉండబోతుంది మ్యాచ్. బికాస్ 2024లో సిఎస్కేకి ఏదైతే జరిగిందో చిన్నస్వామి స్టేడియంలో సెమీస్కి అతి దగ్గరగా వెళ్ళి వెనక్కి ఎప్పుడైతే వచ్చారో, కెప్టెన్ కూల్ ఎప్పుడైతే తన కూల్ పోగొట్టుకొని టీవీ పగలగొట్టాడో, ఇవన్నీ జరిగిన తర్వాత రాబోయే ఫస్ట్ మ్యాచ్ బిట్వీన్ సిఎస్కే అండ్ ఆర్సీబీ, దట్ టు ఎక్కడ ఎల్లో ఫోర్ట్రెస్ చెన్నైలో. సో ఈ మ్యాచ్కి ఇంతకంటే హైప్ అవసరం లేదనుకుంటా. ఎల్ క్లాసికో, ఎల్ డొరేడోలు ఇవన్నీ పక్కన పెడితే వాటన్నిటిని మించింది ఈ మ్యాచ్. సో రేపు ఈ మ్యాచ్ జరగబోతుంది. ఈ మ్యాచ్ గురించి డిస్కస్ చేద్దాం. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో ఇది మ్యాచ్ అనే దానికంటే కూడా రివెంజ్ అని చెప్పాలి ఖచ్చితంగా. బికాజ్ ఎంత హట్ అయిందో సిఎస్కే 2024లో మనం చూసాం. కనీసం హ్యాండ్ షేక్స్ కూడా చేసుకోకుండా కొంతమంది వెళ్ళిపోయారు. సో ఇలాంటి సిచ్యువేషన్స్లో అండ్ ద సెలబ్రేషన్స్ ఆఫ్ ఆర్సీబీ ఇన్ 2024 నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ అన్నట్టు. సో ఆ రేంజ్ సెలబ్రేషన్స్, ఆ రేంజ్ హార్ట్ బ్రేక్ తర్వాత వాళ్ళు మళ్ళీ పోటీ పడబోతున్నారు ఇద్దరు. సో ఖచ్చితంగా మ్యాచ్కి కావాల్సినంత హైప్ ఉంది. బట్ ఎస్పెషల్లీ అది చెన్నై గ్రౌండ్లో జరగబోతుంది కాబట్టి రేపు సిఎస్కే ఫ్యాన్స్తో నిండిపోద్ది. అలాగని ఆర్సీబీ ఫ్యాన్స్ ఎక్కడా తక్కువ గారు. అది ఏ స్టేడియం అయినా తీసుకోండి, పోటీ ఎప్పుడు సిఎస్కే వర్సెస్ ఆర్సీబీనే, ఫ్యాన్స్ లో అయినా సరే, మ్యాచ్ లో అయినా సరే. ఒకసారి ఈ మ్యాచ్ ఎలా ఉండబోతుంది అనేది మాట్లాడుకుంటే, ఎస్పెషల్లీ ఈ గ్రౌండ్ రికార్డ్స్ చూసుకుంటే, చెన్నైని ఆర్సీబీ కొట్టింది ఒకేసారి, అది 2008లో. సో లాస్ట్ 8 మ్యాచెస్ లో 7 సిఎస్కేనే గెలిచింది, ఒక్కటి మాత్రమే ఆర్సీబీ గెలిచింది. ఆర్సీబీకి ఒక నైట్ మేర్ లాంటిది చెన్నైలో మ్యాచ్ ఆడి గెలవడం అంటే. బట్ ఈసారి ఆర్సీబీ ఉన్న టీం కూడా చాలా డిఫరెంట్ గా ఉంది. మంచి స్పిన్నర్స్ ఉన్నారు, మంచి బ్యాటింగ్ లైనప్ ఉంది. అట్ ద సేమ్ టైం చెన్నై వెయిట్ చేస్తుంది ఆర్సీబీతో మ్యాచ్ ఎప్పుడెప్పుడా అని చెప్పి. టికెట్స్, హైప్ ఇవన్నీ పక్కన పెడితే ధోని, కోహ్లీ ప్రాక్టీస్ వీడియోస్ చూడండి ఒక్కసారి. ఆ హైప్ ఎంత ఉందో, వాళ్ళకి ఎంత పర్సనల్ గా ఉంది మ్యాచ్ అనేది తెలుస్తుంది. ఇంకా ఓవరాల్ గా చూసుకుంటే సిఎస్కే వర్సెస్ ఆర్సీబీ టోటల్ 33 మ్యాచెస్ ఆడుంటే 33లో 21 మ్యాచెస్ సిఎస్కే గెలిచింది, 11 మ్యాచెస్ ఆర్సీబీ అండ్ 1 ఈజ్ నో రిజల్ట్. సో ఏ విధంగా చూసుకున్నా సిఎస్కే హ్యావ్ అప్పర్ హ్యాండ్ ఆన్ ఆర్సీబీ. అండ్ సిఎస్కే వర్సెస్ ఆర్సీబీ మ్యాచ్ జరిగినప్పుడు అక్కడ ఉండే అట్మాస్ఫియర్ వేరే లెవెల్లో ఉంటుంది. అండ్ ఒక సైడ్ రెడ్, ఒక సైడ్ ఎల్లో, బోత్ ఆర్ కాంట్రాస్టింగ్ కలర్స్. సో కాంట్రాస్టింగ్ టీమ్స్ కూడా ఇవి రెండు. సో ఖచ్చితంగా రేపు మ్యాచ్ అయితే చాలా ఎక్సైటింగ్ గా ఉండబోతుంది. ఎప్పుడెప్పుడా అని చెప్పి ప్రతి ఒక్కరు ఎదురు చూస్తున్నారు. నాట్ ఓన్లీ సిఎస్కే అండ్ ఆర్సీబీ ఫ్యాన్స్, మాలాంటి న్యూట్రల్ ఫ్యాన్స్ కూడా ఖచ్చితంగా వెయిట్ చేసే మూమెంట్ ఇది. ప్లేయర్స్ టు వాచ్ అవుట్ మాట్లాడుకుంటే, ఎస్పెషల్లీ రవీంద్ర జడేజా అంటేనే ఆర్సీబీ మిడిల్ ఆర్డర్ లో ఒక చిన్న వణుకు స్టార్ట్ అవుతుంది. వేరే వాళ్ళ సంగతి పక్కన పెడితే ఆర్సీబీ మీద అద్భుతంగా పర్ఫామ్ చేస్తాడు రవీంద్ర జడేజా. అండ్ రుతురాజ్ గైక్వాడ్ ఒకప్పుడు ప్లేయర్, బట్ నౌ యాజ్ ఎ క్యాప్టెన్ హీఈస్ ప్లేయింగ్ రియలీ వెల్. అండ్ చపాక్ లో ఖచ్చితంగా రుతురాజ్ గైక్వాడ్కి చాలా మంచి రికార్డు ఉంది. ఎలాంటి బ్యాట్స్మెన్ ఫెయిల్ అయినా కూడా రుతురాజ్ గైక్వాడ్ చాలా బాగా ఆడతాడు చపాక్ లో. అది మనం ప్రీవియస్ మ్యాచ్ లో కూడా చూసాం. అంత స్లో పిచ్ లో కూడా మంచి 50 రన్స్ కొట్టాడు 20-21 బాల్స్ లోనే. సో రుతురాజ్ గైక్వాడ్ ఈజ్ వన్ మోర్ ప్లేయర్ టు వాచ్. ఇంకా ఆర్సీబీ విషయానికి వస్తే, స్పిన్ కి పిచ్ కాబట్టి ఖచ్చితంగా కృణల్ పాండ్యా ఈజ్ ఎ ప్లేయర్ టు వాచ్. బికాస్ లాస్ట్ కేకేఆర్ తో మ్యాచ్ లో హీ రియల్లీ స్టాండ్ అవుట్ అమాంగ్ ఆల్ ద బౌలర్స్. సో ఖచ్చితంగా ఒక మంచి ప్లేయర్ అవుతాడు రేపు. అండ్ సిఎస్కే లో ఉన్న నూర్ అహ్మద్ కూడా వన్ మోర్ ప్లేయర్ టు వాచ్. బికాస్ లాస్ట్ మ్యాచ్ లో చాలా బాగా బౌలింగ్ చేశాడు. సేమ్ పిచ్ లో మ్యాచ్ జరగబోతుంది కాబట్టి ఖచ్చితంగా కొంచెం ఆ ఎక్స్పీరియన్స్ అనేది యూజ్ అవుతుంది. ఇంకా ఆర్సీబీకి వస్తే సుయాష్ శర్మ ఉన్నాడు, స్వప్నిల్ సింగ్ ఉన్నాడు. సో ఎవరు టీంలో ఉంటారు, లేదా ఎవరైనా ఇంపాక్ట్ ప్లేయర్ గా వస్తారా అనేది టాస్ గెలిచిన తర్వాత అయితే తెలుస్తుంది. బట్ రెండు టీమ్స్ పోటాపోటీగా ఉన్నాయి. అండ్ బౌలింగ్ లో కూడా ఈసారి ఆర్సీబీ చాలా బాగుంది. హాజిల్వుడ్ కానీ, భువనేశ్వర్ కానీ, యష్ దయాల్ కానీ. సో ఇవన్నీ చాలా కాంపిటేటివ్ గా ఉంది మ్యాచ్. ఎప్పుడు ఉన్నట్టు ఆర్సీబీ కొంచెం డౌన్ లో ఉండడం, లేదా సిఎస్కే కొంచెం అప్ లో ఉండడం అలా లేదు. అండ్ సిఎస్కే బౌలింగ్ లైనప్ కూడా మారింది కాబట్టి ఒక కాంపిటేటివ్ మ్యాచ్ అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. బట్ రిజల్ట్ ఎటు వెళ్తుందా అనేది వెయిట్ చేయాలి. సో మీరేమనుకుంటున్నారు? సిఎస్కే గెలిచి ఆర్సీబీ మీద రివెంజ్ తీర్చుకుంటుందా, లేదా ఆర్సీబీ గెలిచి మళ్ళీ సిఎస్కే హార్ట్ బ్రేక్ ఇస్తుందా? కమెంట్స్ లో షేర్ చేయండి మీ ఒపీనియన్స్ ఏంటో. ఇంకా మెయిన్ ప్లేయర్స్ విషయానికి వస్తే, విరాట్ కోహ్లీ అండ్ మహేంద్ర సింగ్ ధోని మేబీ లాస్ట్ లో రావచ్చు. బట్ ధోని 6 హిట్టింగ్ చాలా హెవీగా ప్రాక్టీస్ చేస్తున్నాడు. మనం ముందుగా చెప్పుకున్నట్టు లాస్ట్ టైం ఆ కెప్టెన్ తన కూల్నెస్ కోల్పోయి, సో ఒక ఇన్సిడెంట్ జరగడం, మళ్ళీ ఆర్సీబీతో మ్యాచ్ ఏ డౌన్ అయినా రావచ్చు ధోని. వీ కెనాట్ ప్రెడిక్ట్ దట్. బట్ కోహ్లీ ఓపెనింగ్ లో ఎలా పర్ఫామ్ చేస్తాడో చూడాలి ఈ స్లో పిచ్ లో. బికాస్ చెన్నైని కొట్టడం అంత ఈజీ కాదు. ఇట్స్ వెరీ డిఫికల్ట్ టాస్క్ టు డూ. ఇంకో 24 hours లో మ్యాచ్ అయితే స్టార్ట్ అవబోతుంది. లెట్స్ గెట్ టు సీ వాట్ విల్ హ్యాపెన్.
నేనైతే చాలా ఎక్సైట్మెంట్ తో వెయిట్ చేస్తున్నాను, మీరు అంత ఎక్సైట్మెంట్ తో ఉన్నారు అనుకుంటున్నాను. సో మ్యాచ్ అయిపోయిన తర్వాత రివ్యూలో మాట్లాడుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు క్రిక్ స్టోరీస్. థ్యాంక్ యూ.